हरि ओम। शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वरियमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. మనం క్రిందటి లెసన్లో అసలు భూమి మీదకి మొట్టమొదటిగా ఆకారాలు ఎలా వస్తాయి దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఎప్పుడూ ప్రశ్న మనకి వచ్చి ఉండకపోవచ్చును. ఆకారాలు రకరకాల ఆకారాలు, కొన్ని లక్షల ఉంటాయా, కొన్ని వేలు కాదు, కొన్ని లక్షల ఆకారాలు ఉంటాయేమో. మనం దోమ చీమ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనిషి వరకు దేవతలకు ఆకారాలు ఉండవు. కాబట్టి దేవతలకు ఆకారాలు అంటే దేవతల తాలూకు ఆ ప్రిన్సిపల్స్కి, ఆ గుణాలకి మనం సింబాలిక్గా ఆకారాలు మనం క్రియేట్ చేసుకుంటాం. కానీ మానవుడి తాలూకు ఆకారం అదేటటువంటిది ఫైనల్ ఆకారం అది. ఇక దేవతలు కూడా మానవుల ఆకారంతోనే మనం చిత్రీకరణ చేసుకుంటాం. మనం లేదు హయగ్రీవుడు లాంటి, గణపతి లాంటి దేవతల ఆకారాలని, జంతువుల తాలూకు ఆకారాలని, మానవుల తాలూకు ఆకారాలని కలిపి ఆకారాలు చేసుకుంటాం తప్ప వేరే ఆకారాలు మనం క్రియేట్ చేయలేము. అవి క్రియేట్ అవ్వాలి భూమి మీద. దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది, మొట్టమొదటి ఆకారం భూమి మీదకి ఎట్లా వచ్చింది అనేటటువంటి దాని గురించినటువంటి ఆ వివరణ మాస్టర్ గారు మనకు చక్కగా ఇచ్చారు. అది మనం లాస్ట్ రికార్డింగ్లో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అలా దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. భూమి సూర్యుని చుట్టూ ప్రతి సంవత్సరము పరిభ్రమణం చెందే కాంతి చక్రము, ఎక్లిప్టిక్ అనే మార్గము 360 డిగ్రీల ద్వారా సౌరశక్తి సహాయంతో భూమి మీద జీవులు వివిధ ఆకారాలలో ఉద్భవించడానికి అనువుగా ఒక సారవంతమైన వేగంగా నేలగా రూపొందింది. ఇది గొప్ప స్టేట్మెంట్. భూమి మీద ఉన్నటువంటి పదార్థం, మ్యాటర్ అంటాం కదా మనం. ఈ భూమి మనకు మ్యాటర్ అంటే ఏంటి? భూమి, పృథివీ తత్వం భూమి అనుకుంటాం మనం. ఇంకొక డైమెన్షన్ చెప్తున్నారు మాస్టర్ గారు. ఏ డైమెన్షన్ చెప్తున్నారంటే, భూమి సూర్యుని చుట్టూరా తిరగడానికి పట్టేటటువంటి 360 డిగ్రీల తాలూకు ఎక్లిప్టిక్ అంటే కాంతి మార్గం తాలూకు ఆ దారి ఏదైతే ఉందో, అంటే మార్గం అంటే సూర్యుడి చుట్టూరా భూమి తిరిగేటటువంటి ఆ మార్గం, దాన్ని ఏమంటే క్రాంతి చక్రం అంటారు, ఎక్లిప్టిక్ అంటారు, క్రాంతి చక్రం అంటాము. ఆ మార్గం ఏదైతే ఉందో అది సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ శక్తి సహాయంతో భూమి మీద వివిధ ఆకారాల్లో మనుషులు పుట్టడానికి కావాల్సినటువంటి అనువుగా సారవంతమైన నేలగా రూపొందింది. అది ఏ సారవంతమైన నేలగా రూపొందింది? భూమి మీద భౌతిక పదార్థంలో ఉండేటటువంటి సారవంతమైన నేల గురించి ఇక్కడ చెప్పట్లా. సూర్యుడు సూర్యుడు చుట్టూరా తిరుగుతున్నప్పుడు ఆ మార్గం అంతా ఏర్పడినప్పుడు, దానితో సౌరశక్తి కూడా కలిసినప్పుడు, ఈ రెండింటి కలయికతో ఈ కాంబినేషన్తో ఏమైందన్నట్లయితే, ఈ చుట్టూరా ఉండేటటువంటి ఈ వలయం ఉందే, అది భూమి మీద రకరకాల జీవుల ఆకారాలు కలిగి ఉండటానికి కావాల్సినటువంటి సారవంతమైన ఒక నేలగా రూపొందించబడిందంట. అది మ్యాటర్. అక్కడ భూమి మీద ఉన్న మ్యాటర్ కాదు, అది శక్తితో కూడినటువంటి పదార్థం. అది అక్కడ జరిగినటువంటి ఆ ప్రింట్స్ ఏవైతే, నమూనాలు ఏవైతే ఉన్నాయో, దాని మూలంగా భూమి మీద ఉన్నటువంటి పదార్థం పైన అవి ప్రింట్ చేయబడి ఆకారాలు కూడా వచ్చినాయి. ఒక డైమెన్షన్ మాస్టర్ గారు మనకి పరిచయం చేశారు. పదార్థం అంటే భూమి మీద ఉండేటువంటి భౌతిక పదార్థమే కాదు సుమా, అది కూడా పదార్థమే సుమా అని పేరు పెట్టి సారవంతమైన నేలగా రూపొందింది. ఆ కాంతి చక్రము భూమి మీద జీవము భౌతిక రూపంలోనికి వ్యక్తమవడానికి వీలుగా, ముఖ్యంగా సౌరశక్తితో నిబిడీకృతమైన ఒక బెల్ట్, అంటే ఒక వడ్డానం. బెల్ట్ అంటే ఏంటి? చుట్టూరా కట్టి ఉన్నటువంటి బెల్ట్ మనకు తెలిసిందే కదా. వడ్డానం అని అనుకుంటాం, ఏదైనా బెల్టే.
ఈ బెల్ట్ ఏంటన్నట్లయితే ఎంత ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాస్టారు. ఈ కాంతి చక్రము భూమి మీద జీవము భౌతిక రూపంలోనికి వ్యక్తమవడానికి వీలుగా, అంటే భూమి మీద భూమి మీద జీవం అనేటటువంటిది మెటీరియలిస్టిక్ ఫామ్లోకి, గ్రాస్ ఫామ్లోకి వ్యక్తం అవడానికి వీలుగా ముఖ్యంగా సౌరశక్తితో నిబిడీకృతమైన ఒక బెల్ట్ అది. అంటే అది దేనికి సహాయం చేస్తుందంటే అది ఆ సౌరశక్తితో కలిపి భూమి మీద పదార్థం అనేది తయారు కావడానికి ఆకారాలతో అది ఒక నమూనాగా పనిచేస్తుంది సుమా అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కళ్ళు మూసుకుని మనం ఆ భావనలో కొంతసేపు ఉండాలి. భూమి ఎట్లా తిరుగుతుంది మనం చూడం కదా, భూమి ఎట్లా తిరుగుతుందో, భూమి ఎలా తిరుగుతుందో మనం చూస్తే మన కళ్ళు తిరుగుతాయి. ఇంత భూమి 24 అవర్స్లో తన చుట్టూ తను తిరుగుతుందంటే ఎంత స్పీడ్తో తిరగాలండి. అసలు ఊహకన్నా అంతుందా అది? మన ఊహకు కూడా అందదు కదా అది, మన ఊహకు కూడా అందదు అది. సో అది చెప్తున్నారు. చెప్పి దీన్ని ఎంతో ప్రాముఖ్యమైన రాజచక్రమున అనే పేరుతో పిలవడానికి, ఇది సత్యములో ఒక భాగము కనుకనే ప్రాచీనులు దీనిని ఎంతో ప్రాముఖ్యమైన రాజచక్రం అనే పేరుతో పిలవడానికి దోహదపడింది. అంటే దాని చేత ప్రాచీనులందరూ ఏం చేశారన్నట్లయితే ఎంతో ప్రాముఖ్యమైన రాజచక్రం అనే పేరుతో పిలవడానికి దోహదపడింది. దీని రహస్యచక్రం అనే పేరుతో పిలవడానికి దోహదపడింది సుమా అని చెప్తున్నారు. ఎందుకు రాజచక్రం అనే పేరుతో పిలిచారు? ఈ బెల్ట్ చుట్టూరానే రాజచక్రం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఏర్పడినటువంటి రాజచక్రానికి ఆ పైన ఉన్నటువంటి ఆకారాలన్నింటినీ కూడా, గుంపులన్నింటినీ కూడా ఈ రాశిలో ఉండేటటువంటి చక్రంలో ఉన్న రాశులకి పేరు పెట్టారు కాబట్టి అట్లా ఏర్పడేది సుమా అని చెప్తున్నారు రాజచక్రం. ఈ సత్యంలో ఒక భాగము కనుకనే ప్రాచీనులు దీనిని ఎంతో ప్రాముఖ్యమైన రాజచక్రం అనే పేరుతో పిలవడానికి దోహదపడింది. ఈ కాంతి చక్రము భూమి చుట్టూ దాని స్వంత అదృశ్య కాంతి క్షేత్రం నెలకొని ఉన్నది. ఈ కాంతి చక్రము భూమి చుట్టూ దాని స్వంత అదృశ్య కాంతి క్షేత్రం నెలకొని ఉన్నది. ఆరా అనేది ఉంది. ఈ క్రాంతి చక్రం ఉంది కదా, అంటే ఏంటి? భూమి సూర్యుడు చుట్టూరా తిరుగుతున్నప్పుడు ఏర్పడేటటువంటి ఈ క్రాంతి చక్రం ఉంది చూసారా, దాని చుట్టూరా ఒక ఆరా ఉందటండి. ప్రధాని చుట్టూరు కూడా ఆరా ఉంటుంది. ఆరా గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది, ఇవాడికి తెలిసి ఉండాలి మీకు. మన చుట్టూరా కూడా ఆరా ఉంటుంది. మనం ఈ కుర్చీలో కూర్చుని లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన తాలూకు ఆరా అనేది ఈ కుర్చీలో కొంతసేపు ఉంటుంది. కొంతమందికి ఆరా దగ్గరగా ఉంటుంది శరీరానికి, కొంతమందికి ఆరా బాగా దూరంగా ఉంటుంది, విస్తరించి ఉంటుంది. కొంతమందికి ఆరా ఇంకొంచెం విస్తరించి ఉంటుంది. బుద్ధుడు లాంటి ఆయనకి ఆరా 7 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది సుమా అని చెప్తారు పెద్దలు. బుద్ధుడికి 7 కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్లయితే శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లో, లేకపోతే ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎంత విస్తరించి ఉంటుంది? దేన్ని బట్టి ఆరా విస్తరించి ఉంటుంది, దేన్ని బట్టి విస్తరించి ఉంటుంది అన్నట్లయితే వాడి తాలూకు పరిణామ క్రమంలో వాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థాయిని బట్టి విస్తరించి ఉంటుంది. వాడి సాధన బట్టి ఆరా అనేది విస్తరించి ఉంటుంది. వాడి తాలూకు మానసిక పరిణామ క్రమాన్ని బట్టి విస్తరించి ఉంటుంది. రాగద్వేషాలకి, కామక్రోధాదులకి ఎంత అధీనంగా ఉంటాడో దాన్ని బట్టి ఆరా విస్తరించి ఉంటుంది. రాగద్వేషాలకి ఎంత అతీతంగా ఉంటే అంత ఆరా ఎక్కువ విస్తరించి ఉంటుంది. ఎంత విశ్వప్రేమ ఉంటే అంత ఆరా ఇంకా ఎక్కువ విస్తరించి ఉంటుంది. ఎంత ఆనందంగా మనం ఉంటామో అంత మేర ఆరా విస్తరించి ఉంటుంది. ఆ ఆరాలోకి ఎవరైనా వస్తే వాళ్ళు కూడా అదే భావంతో ఉంటారు. అది వ్యక్తుల తాలూకు ఆరా గురించి మనం చాలా వినుంటాము. వ్యక్తులకే కాకుండా ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటటువంటి దానికి కాంతి చక్రం అని పేరు పెట్టుకున్నామే, దానికి కూడా ఆరా ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఇది అంటే అక్కడ ఆరా లేనిది ఇక్కడ మనకు ఆరా రాదు. మళ్ళీ మీరు అలా అర్థం చేసుకోవాలి. అక్కడ ఆరా ఉంది కాబట్టి మనకు ఒక ఆరా అనేది మనకి వచ్చింది. ఇది భూమి యొక్క ఈ ఆరాలో భూమి పరిణామ క్రమానికి సంబంధించిన సూక్ష్మగాథలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సూక్ష్మగాథలకి సంబంధించిన కొద్ది భాగాల ఋషులు అందుకుని ఈ ఉపమానాలను గ్రంథస్థం చేసినప్పుడు వాటిని పురాణాలని అంటారు.
ఈ ఆరా ఉంది చూసారా, ఈ ఆరా ఏదైతే ఉందో దీంట్లో అనేకమైనటువంటి ఋషుల తాలూకు ఉపమానాలన్నీ కూడా అందులో గ్రంథస్థం చేసి ఉన్నాయంటున్నారు. వాటినే పురాణాలు అంటారు సుమా అని చెప్తున్నారు. గ్రంథస్థం చేయడం ఏంటి అక్కడ? అది అదే క్రాంతి చక్రం. అసలు అక్కడ లేదు అది. భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి 24 hours తిరుగుతుందని క్రాంతి చక్రం అని పేరు పెట్టాము. అదే భౌతికమైన క్రాంతి చక్రం కాదు, అదే పదార్థం కాదు. దాని చుట్టూ ఒక ఆరా, ఒక వెలుగు అనేటటువంటి, ఒక వర్చస్సు అనేటటువంటి దాని చుట్టూ ఫామ్ అయినది. ఆ ఫామ్ అయినటువంటి ఆ వర్చస్సు, ఆ క్రాంతి చక్రము ఆరా ఏదైతే ఉన్నదో దాని మీద అనేక ఋషుల తాలూకు కథలు ఉపమానాలుగా నిక్షిప్తమై గ్రంథస్థమైనాయంట. అంటే అర్థం ఏంటంటే కథలు, ఋషుల కథలు, చక్రవర్తుల కథలు అన్నీ కూడా భౌతిక శరీరం మీద భౌతిక లోకంలో జరిగినవి కొన్ని, భౌతిక లోకంలోకి రాకముందు సూక్ష్మ లోకాల్లో జరిగిన కథలు కొన్ని. మాస్టర్ గారి తాలూకు భాగవత రహస్య ప్రకాశం చదువుకుంటే నేను చెప్తున్నది మీకు బాగా అర్థమవుతుంది. అవతారాలన్నీ కూడా, అన్ని అవతారాలు కూడా భూమి మీద ఉన్నటువంటి అవతారాలు 10 అవతారాల్లో చాలా అవతారాలు అది భూమి మీద జరిగినటువంటి అవతార కథలు కావవి. అందుకే మీరు భాగవత రహస్య ప్రకాశం చదువుకోండి. కథలు కావవి. భూమి ఇంకా కట్టుకోకముందు, పృథ్వీ అనేటటువంటిది పుట్టకముందు, పృథ్వీతత్వం అనేటటువంటిది రాకముందు జరిగిన కథలు అవన్నీ కూడా. అందులో అంతరార్థాలన్నింటినీ కూడా మాస్టర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాంటి కొన్ని కథలన్నీ కూడా ఈ ఆరాలో గ్రంథస్థం చేసి ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఋషుల కథలను ఆధారంగా చేసుకుని ఆ కథల్ని ఈ కథల మీద ఇంపోజ్ చేసి మనకి పురాణాలుగా రచించి ఇచ్చారు సుమా అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. చాలా మాటలు మనం చెప్పుకున్నాం. ఈ కాంతి చక్రము మహోన్నతమైన రహస్య నాటకానికి ఒక సూత్రం. ఎక్లిప్టిక్ ఈ కాంతి చక్రం ఉందో ఇది మహోన్నతమైన రహస్య నాటకానికి ఒక సూత్రం. రహస్య నాటకం అంటే ఏంటి? సీక్రెట్ రిచువల్. సీక్రెట్ అంటే అర్థం ఏంటి? తెలిసేంత వరకు అది రహస్యం, తెలిస్తే అది బట్టబయలైపోతుంది. అది మనకి మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు. దీనినే మన ఋషులు క్రతువు అని పిలిచారు. ఇందులో విశ్వపరిణామ చక్రముల గురించి, మూల జాతుల గురించి దీనిని మన ఋషులు క్రతువు అని పిలిచారు. ఈ రహస్య క్రతువు అని దీన్ని పిలిచారు. క్రతువు అంటే మనం భూమి మీద చేసేటటువంటి క్రతువుతో పాటుగా ఒక యజ్ఞం అనేది నడుస్తూ ఉంటుంది సృష్టిలో. యజ్ఞం అంటే ఏంటో శంకరాం పుస్తకంలో కానీ భాగవతంలో కానీ మాస్టర్ గారు చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో విశ్వపరిణామ క్రమము, చక్రముల గురించి, మూలజాతుల గురించి, వ్యక్తుల గురించి, వారి పరిణామ క్రమం గురించిన గాథలు మరియు వారి దైనందిన జీవితాన్ని గురించిన గాథలు ఉంటాయి. ఈ యజ్ఞంలో ఏముంటాయి అన్నట్లయితే ఇందులో విశ్వ పరిణామ క్రమ చక్రం గురించి, అంటే ఎవల్యూషనరీ సైకిల్స్ గురించి, పరిణామ చక్రం అంటే ఎవల్యూషనరీ చక్రం గురించి, రూట్ రేసెస్ మూల జాతుల గురించి, వ్యక్తుల గురించి. వ్యక్తులు అంటే మన బాడీ వ్యక్తులు కాదు, ఋషులు మహర్షులు కానీ, మనువులు కానీ, ప్రజాపతులు కానీ, చాలామంది చక్రవర్తులు కానీ, వాళ్ళు వ్యక్తులు అంటే వాళ్ళు, వారి పరిణామం క్రమం గురించిన గాథలు, వాళ్ళు ఎలా పరిణామం చెందారు ఆ గాథలు, ఇవన్నీ కూడా వాళ్ళ దైనందిన జీవితాలు, వాళ్ళు ఎట్లా జీవితాన్ని జీవించారు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి సుమాని మాస్టర్ గారు చెప్తున్నారు. వ్యక్తి యొక్క జాతక చక్రము ద్వారా అతని దైనందిన జీవితంలోని సన్నివేశాలను చదవవచ్చని అనే అభిప్రాయం దీనివల్ల కలిగింది. దీని మీద ఇంప్రింట్ చేయబడినటువంటి కాంచక్రం మీద, ఆరా మీద ఇంప్రింట్ చేయబడినటువంటి, నిక్షిప్తం చేయబడినటువంటి కథల్లో నుంచి తీసి పురాణాలుగా రాసినప్పుడు అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. మానవుడు అవన్నీ తెలుసుకున్న తర్వాత మానవుడి తాలూకు మనస్సు బాగా వికసించిన తర్వాత, బుద్ధి వికసించిన తర్వాత ముఖ్యంగా వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఏమొచ్చింది? మానవుడు పుట్టిన తర్వాత ఆయన తాలూకు జన్మచక్రం గుణించి దాని ఆధారంగా కూడా అతని తాలూకు భూత భవిష్యత్ వర్తమానాలను కూడా తెలుసుకోవటానికి అవకాశం ఉంది అని చెప్పి మొట్టమొదటిసారిగా కొంతమంది ఋషులకి ఆ భావన, ఆలోచన వచ్చింది. అందులో నుంచే హోరాశాస్త్రము అనేటటువంటిది పుట్టింది.
హోరా శాస్త్రము అంటే ఏ శాస్త్రం ఆధారంగా మనం భవిష్యత్తు నిర్ణయాలు చేసుకోవడానికి కానీ మంచి చెడ్డలు తెలుసుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తున్నామో ఆ బ్రాంచ్ ఆఫ్ అస్ట్రాలజీ దాన్ని హోరా శాస్త్రము అంటారు. అది పుట్టిన సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. వచ్చే దాంట్లో మళ్ళీ మనం చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.